అదే సందర్భంలో ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా నిన్నమన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం చూస్తుంటే కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో విమానాలలో లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగ బాధపడిపోతున్నాడు. మోడీ గారిని అడిగి ప్రజలకు హామీ ఇచ్చిండా అని. ప్రజలను అడిగి ప్రజలకు హామీ ఇచ్చినాం. మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు, మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం. మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు 42 పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి. అదే బీహార్ నుంచి ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ₹7.06 బీహార్కి ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి ₹3 ఇస్తున్నారు ₹1 పన్ను చెల్లిస్తే. బీహార్కు ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఈరోజు మీరు అడ్డపడడం వల్లనే మెట్రో రైలు ఆగింది. మెట్రో రైలు నిర్మించడానికి మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంది? మెట్రో రైలు కట్టొద్దనే కదా. మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు. మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి గుజరాత్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు ఒక నీతి, ఢిల్లీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన చేసుకుంటామంటే మీరు సైంధవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన, విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన, రీజనల్ రింగ్ రోడ్ నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్డు క్యాబినెట్ ఆమోదమే పొందలేదు. నార్థన్ పార్ట్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటూ పోతుంది. ఎందుకంటే దాని క్యాబినెట్ ఆమోదమే లేదు. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకు నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రికి 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు. ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలనే పెట్టడం లేదు. ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు? ఈరోజు నేనే స్వయంగా కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలిసి నివేదికలు ఇచ్చొచ్చిన ఈ అంశాల మీద మా పొన్నం ప్రభాకర్ గారు పోయి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలిసి కిషన్ రెడ్డి గారికి చెప్పొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కిషన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి పూర్తి వివరాలు కిషన్ రెడ్డి గారికి వివరించిన, డిపిఆర్లతో పాటు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కిషన్ రెడ్డి గారికి ఇచ్చి మీరు నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఇవన్నీ మంత్రివర్గంలో పెట్టించండి అని. ఈరోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. నువ్వు తీసుకురా, నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా, మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా, సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తాన వాళ్ళని బెదిరించి గుజరాత్కు తీసుకెళ్ళారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇవాళ ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనకు అదనంగా ₹1 రాలేదు. యథాలాపంగా రావాల్సినవి మాత్రమే వచ్చినాయి. అది కూడా ₹1 పన్ను మన కేంద్ర ప్రభుత్వానికి కడితే 42 పైసలు మాత్రమే మనకు వచ్చినాయి. ఇవాళ 10 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నుంచి మొదలుపెట్టి ప్రతి మంత్రి దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం. మేము వెళ్ళి కలిసినప్పుడు చర్చ జరగదా? ఆ మంత్రులు యథాలాపంగా మాకు చెప్పరా? అరే మీరు ఇన్నిసార్లు వచ్చి అడుగుతున్నారు, ఇన్నిసార్లు నివేదికలు ఇచ్చిపోయినావు, మీ రాష్ట్రం నుంచే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు అని అన్నాడు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఒక్కరోజైనా ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్కి సంబంధించిన అనుమతులు కావాలనో
ఏదైనా మీరు ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్లో ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడిరో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు, మీది ఎంతసేపు ఉన్నా సైంధవ పాత్ర. ఈరోజు కేసీఆర్ దిగిపోయిననే బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు. సమానము. నేను ఒకటి చెప్పనా, ఆయన అధికారంలో రాకముందు హామీలు ఇచ్చాడు. ఎవరు లేదు, ఇవన్నీ నేను చెప్పినాక నీకు చెప్పినానికి చెప్తున్నాను. ఆయన అధికారంలో రాకముందు ఎన్నికల ప్రణాళికలో స్పష్టంగా లిఖితపూర్వకంగా ఆయన ఇచ్చిన హామీలు ఆయన చేశాడు. అడుగుతా ఉన్నాను, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత డిమాండ్స్ ఇవి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఆయన అధికారంలో రాకముందు లిఖితపూర్వకంగా తెలంగాణ ప్రజలకు ఇవన్నీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత చేశాడు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నా ముందు డిమాండ్ పెట్టాడు. నా డిమాండ్ కాదు అది, ఆయన డిమాండ్. ఆయన ప్రాజెక్టులు ఆయన ఏ రకంగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకున్నారో ఆయనే చేసుకోవాలి. ఆయన ప్లాన్ చేసుకున్నటువంటి ప్రాజెక్టులు మీరు పూర్తి చేయండి అని చెప్పి ఆయన చెప్పినవి చేయడు ఇంతవరకు ఒకటి కూడా. ఆయన చెప్పిన మండలానికో ఇంటర్నేషనల్ స్కూలు, లేకపోతే అనేక డిమాండ్లు, ఇంత పెద్ద బుక్ ఉంది నా దగ్గర మేనిఫెస్టో. ఆయన ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి అంశాలు ఇంతవరకు అతిగతి లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొత్తవి పెట్టుకొని అవి చేస్తానని చెప్పి ప్రాజెక్టు తయారు చేసి ఢిల్లీకి పేపర్లు పంపించి ఈరోజు మమ్మల్ని పూర్తి చేయమంటాడు. ఇక్కడ న్యాయం ఉందా? మీరని చెప్పండి. మేము ఏదైనా చెప్పి చేయలేకపోతే అడగాలి, మేము తప్పు. తెలంగాణలో మేము ఇది చేస్తామని చెప్పి ఏదైనా చేయకపోతే టర్మరిక్ బోర్డు హామీ ఇచ్చాం, ఎలక్షన్స్లో పూర్తి చేశాం. కాబట్టి ఈ రకంగా మేము చెప్పిన అంశాలు చేయకపోతే నా బాధ్యత, మా పార్టీ బాధ్యత, మా ప్రధానమంత్రి గారి బాధ్యత, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. నీవు ఇచ్చినటువంటి హామీలకే దిక్కు లేదు. ఎలక్షన్స్ ముందు నువ్వు అధికారంలోకి వచ్చావని చెప్పి దాని గురించి ఇంతవరకు ఏబిసిడి లేదు. నువ్వు ఎలక్షన్లో వచ్చిన తర్వాత గత 3 నెలల క్రితం 4 నెలల క్రితం కొన్ని ప్రాజెక్టులు కాగితాలు మాకు ఇచ్చి కాలేదు 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 సైంధవుడు అడ్డుకుంటుండు. ఇది ఎంత దుర్మార్గం అండి! ఇది ఇంతకంటే దుర్మార్గం ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఆయన చేసిన దిక్కులేదు. పుస్తకాలు ప్రింట్ చేసి సోనియా గాంధీ ఉత్తరంతో సంతకంతో, రాహుల్ గాంధీ సంతకంతో ఇంటింటికి లెటర్స్ రాశారు. స్వదస్తూరితో హామీలు ఇచ్చారు ప్రజలకు. దానికి ఇంతవరకు అతిగతి లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు 6 గ్యారంటీలకు 420 సబ్ గ్యారంటీస్. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటు తీసుకున్న తర్వాత ఆయన కొన్ని ప్రాజెక్టులు అనుకున్నాడు, మాకు పంపాడు. ఈరోజు RRR రోడ్ ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అధికారంలో రాకముందే మేము దాని అంగీకారం చెప్పాము. కోచ్ ఫ్యాక్టరీ నేను తెచ్చానంటాడు. ఆయన అధికారం రాకముందే ఫౌండేషన్ వేసినాం మేము. ఆయన అధికారంలో రాకముందే ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఫౌండేషన్ వేశాడు. ఇది నేను తెచ్చాడు. సరే, రేవంత్ రెడ్డి తెచ్చాడు అనుకో, పర్లేదు, ఎవరు తెచ్చుకుంటే ఉంది. నాకు డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్ కావాలి. కాబట్టి ఇంత నిస్సిగ్గుగా ఈరోజు ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఆలోచించండి. వాళ్ళు చెప్తానటువంటి అంశాలు ప్రజలకు చెప్పి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని ఓటు తీసుకొని అధికారంలో కుర్చీలో కూర్చున్నటువంటి వాటికి దిక్కులేదు. మేము ఏది చెప్పలేదు ఇంతవరకు. చెప్పినటువంటి ఈ అంశాలలో ఏది కూడా మేము చెప్పలేదు. ఈరోజు మా మీద ఇష్టారాజ్యంగా మాట్లాడము, పోరాటం చేయడము. తెలంగాణ ప్రజలు మీ మీద పోరాటం చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. 2 ఎలక్షన్స్లో చూపించారు. అంటే వాళ్ళకి కోచ్ ఫ్యాక్టరీ ఇంతవరకు వాళ్ళకి అర్థం కాకపోతే నేను ఏం చెప్పు. వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరు చెప్పుకోవాలి కోచ్ ఫ్యాక్టరీ విషయం. కోచ్ ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగింది. ఇంకా కొంత ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళు ఇంకా కొంత ల్యాండ్ ఇవ్వాలి. అది కూడా ఆలోచన చేస్తే బెస్ట్. కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ల్యాండ్ ఇంతవరకు వాళ్ళు ఇవ్వలే. కాబట్టి కోచ్ ఫ్యాక్టరీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. కోచ్ల ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము, మిగతా వ్యాగన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాము. వచ్చే సంవత్సరం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇంకా కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళని అడుగుతున్నాం. కనీసం అప్పుడు చూసి వస్తే మంచిది కదా. ప్రధానమంత్రి గారు వచ్చారు, కేసీఆర్ రాలే, ఫౌండేషన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. వీళ్ళందరికీ కావాలంటే ఒకటి ఏసీ బస్సో లేకపోతే మా వందే భారత్ ట్రైన్లో ఫ్రీగా తీసుకుపోతున్నా టికెట్లు పెట్టి. ఈ మంత్రులందరూ వస్తే తీసుకుపోయి కోచ్ ఫ్యాక్టరీ, ఎందుకంటే రైల్వేది కాబట్టి వందే భారత్ ట్రైన్లో తీసుకుపోయి ఈ మంత్రులందరికీ ఎవరైతే అడిగారో ఈరోజు వాళ్ళందరికీ తీసుకుపోయి చూపిస్తాను. వరంగల్ ఒకసారి అందరూ మంత్రులు పోయి ఎంత వేగవంతంగా కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే నా సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. నేను ఫోటోలు పెడుతుంటా రెగ్యులర్గా. రైల్వే స్టేషన్లు అయ్యి, కోచ్ ఫ్యాక్టరీలు అయ్యి అన్నీ పెడుతుంటా. అదన్నా చూడమని కనీసం. అంత దూరం పోయి ఒప్పుకోలేకపోతే ఏం మాట్లాడతారండి? రాజకీయాలు కాబట్టి ఇంత దిగజారి మీరు ప్రజల్లో పల్చనైపోతున్నారు. మీ పార్టీ పట్ల ప్రభావం తగ్గుతున్నది, మీ పట్ల విశ్వాసం లేదు,
మీ మాటలు తెలంగాణ ప్రజలు లెక్క చేయడం లేదు. కాబట్టి ఇంకా దిగజారి మాట్లాడితే ఇంకా దిగజారిపోతారు మీరు ప్రజల దృష్టిలో. అది అర్థం చేసుకోవాలి.